అన్నీ పోయింది. లాస్ట్లో ఉంది, లోపల అది ఉంది మాట, మీరు అందరూ వెళ్ళండి నేను రాను. ఎన్ని ఉన్నాయి అంత వెళ్ళిపోయి లాస్ట్లో ఒకటి ఉంది, అది మామూలు కాదు, పాస్టర్ భార్య. అమ్మోనా ఏంటండి పాస్టర్ భార్యలందరూ అందరూ అలా అందరూ పరిశుద్ధం అనుకుంటున్నారా? అమ్మో నా చేతి పై ఎత్తితే రిపేర్ అయిపోతుంది. ఎవరిని పర్టికులర్గా ఈ వ్యక్తి అని నేను చెప్పట్లేదండి. వారు పాస్టర్ కావచ్చు, మామూలు మీరు కింద కూర్చుంటున్న ఒక విశ్వాసి కావచ్చు. అది మీకు ఆశ ఉండాలి, నేను పరిశుద్ధంగా జీవించాలని. తప్పు చేయాలని అనుకుంటే ఒక వ్యక్తి ఎలాగైనా చేయవచ్చండి, ఎలాగైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మన బుద్ధి అంత ఒక కుట్ర బుద్ధి ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటే మాత్రం ఎవరు అనుకున్నా కూడా మిమ్మల్ని దారి తప్పించడం సాధ్యమో కాదు. కానీ ఆ దయ్యం ఏమంటే తెలుసా, మీరందరూ పోండి నేను పోను. మళ్ళీ నేను చివరిగా అది వెళ్ళకొట్టానండి, కన్ను అట్లా బయటికి వచ్చేసింది. నైట్ నిద్రపోతారా? పోరా. నమ్మ నాలుగు అంత బయటికి వస్తుందని ఆ రోజే నాకు తెలుసు. ఇది స్టార్టింగ్లో అండి, మా శామ్ 1 year ఏమో, ఒక వయసు 1 year ఆయనకు ఇంటికి వచ్చారు. నన్ను చూసింది, లోపల వేసుకో, అలాగే నాకు భయం లేదు వేసుకొని వెళ్ళకొడితే ఫస్ట్ నన్ను బెదిరించింది. ఏదన్నా నాకు భయం లేదు, నాకు అసలే భయమే ఉండదండి, ఎక్కడైనా వెళ్తాను, భయమే ఉండదు. అది ఆమె చూసి ఓ అన్నది. తర్వాత అంటుంది, ఈమెను బెదిరిస్తే సరిపడదు, ఇంకా ఏడిచి చూద్దాం. ఏం మొదలుపెట్టింది తెలుసా? వినండి, అది ఏం చెప్పిందో దయ్యం. అది చెప్పింది, ఇన్నేళ్ళుగా నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. ఏంటి? ఈ ఇంట్లో నేను ఉంటున్నాను. ఈమె 14 వయసులో ఈమె ఈ ఇంటికి వచ్చాను. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళగొడితే నేను ఎక్కడ పోతానే? నేను కాదండి, దయ్యం ఏడ్చింది. నాకు కూడా కొంచెం జాలి కలిగింది, పాపం ఎక్కడ పోతుంది అలా అనుకున్నారా? లేదు, మిమ్మల్ని నవ్వించడానికి చెప్పాను. ఆ రోజు నేను తెలుసుకున్నాను, చాలా రోజు నివసించినప్పుడు అది ఏమంటుంది, ఇది నా ఇల్లు అని అంటుంది. అదే ఇది నేను అంటాను, మీరు పరిశుద్ధాత్మకు చోటిస్తే మీకు ఏ ఆపద వచ్చినా, ఏంటండి, మీకు ఏ ఆపద వచ్చినా, అమ్మ వింటున్నారా? నాకే టైం అవుతుంది ఇప్పుడు, నేను సర్వీస్కి ఉరకాలి 2 గంటలు ప్రయాణం చేసి. ఏ ఆపద వచ్చినా, మీకు ఏ శ్రమ వచ్చినా, మీకు ఏ కన్నీరు వచ్చినా అది మీకు రావడం లేదు. కానీ ఇది దేవాలయంగా ఉన్నప్పుడు ఈ దేవాలయానికి విరోధంగా మాట్లాడారు. రామాచారి గారు దేవాలయంగా ఉన్నప్పుడు, మీ పేరు చెప్పాను అన్నయ్య, క్షమించండి, ఈ రామాచారి అనే పేరే తప్ప ఇది దేవాలయం అండి. ఈ దేవాలయం విరోధంగా ఎవరైనా మాట్లాడినా, ఏం చేసినా ఇది నాకు విరోధముగా చేసింది కాదు, కానీ లోపల ఉన్న ఆ యజమానునికి విరోధంగా మాట్లాడారు. మీకు అర్థమైందా అండి? ఆ యజమానునికి చోటు ఇవ్వండి. ఎంత చోటు ఇవ్వాలి? ఇది చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో చాలా గదులు, కొందరింట్లో ఒక గది ఉంటుంది, దాని గురించి అనట్లేదు. మా ఇంట్లో చాలా గదులు ఉన్నాయి. అయితే ఎవరైనా వస్తే మాకు ఫ్రంట్లో ఒక గెస్ట్ రూమ్ అని ఉంటుంది. గెస్ట్ ఆ రూమ్ వరకే ఉంటారు. ఏం చేస్తారు? ఆ రూమ్ వరకు ఉంటారు. ఇంకా కొంచెం బాగా చుట్టాలు అంటే సారు వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ వస్తే లోపల పెద్ద హాల్ ఉంటుంది, ఇంత ఉంటుంది. ఆ హాల్లో వచ్చి కూర్చుంటారు. కూర్చుంటారా? కూర్చుంటారు. ఇంకా మా పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళు వస్తున్నారని నేను ఇప్పుడే మొదలు పెట్టాను క్లీనింగ్ అన్ని. ఎప్పుడు వస్తున్నారు? 29వ తారీఖు వస్తున్నారు. మా ఇల్లు క్లీన్గా ఉంటుంది. అయినా కూడా చిన్న ఆమెకు కొంచెం దుమ్మున్న చూడు పుషుం స్టార్ట్ అయిపోతుంది. ఆమెకు తుమ్ము, అలర్జీ. అల్లుడు అంతే. నాకు ఉన్న 3 2 అల్లుళ్ళు, ఒక కూతురు లైన్గా మొదలు పెడతారు. కొంచెం టిష్యూస్ కొని పెట్టాలి ఇంత ముక్కు తిప్పడానికి. అందుకని క్లీన్ చేస్తూ అక్కడ పైన ఉన్న రూమ్స్ అన్నీ కూడా వాళ్ళ రూమ్కి వెళ్తారు, ఎక్కడైనా పోతారు. ఇప్పుడు నా బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్ ఎవరు వస్తారండి? తలుపు తట్టకుండా ఎవరు వస్తారు? జడ్సన్ అబ్రహాం గారు. ఇక ఇప్పుడు వీళ్ళ కొంచెం ఇదైనాక కొంచెం ఈయన కొంచెం మెల్లగా
చూస్తాను మమ్మీ ఏం చేస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, మెల్లగా డోర్ మూసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మర్యాద తెలిసింది. ఇంకా కొంచెం ఇంట్లో తలుపు తట్టి లోపల రా. నేను అంటున్నాను, అక్కడ కూర్చున్న వ్యక్తి, బయట కూర్చున్న వ్యక్తి ఎక్కడ నేను అనుమతిస్తేనే మా డైనింగ్ రూమ్కి వస్తారు భోజనం చేయడానికి కదా. ఆ వ్యక్తి నా బెడ్రూమ్కి వస్తారా? రారు. అదే రీతిగా మన క్రైస్తవ జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుణ్ణి మన లోపల ఇదిగో తలుపునొద్దు నిలబడి అదే ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాం. ఈరోజు ఇంకా తలుపునెద్దు ఉంచారా? తలుపు అంటే ఏంటి? మీ హృదయ తలుపు. మీ హృదయ తలుపు దగ్గర మీరు ఉంచారంటే ఇంకా మీరు రక్షించబడలేదు. ఆయన లోపల ఆహ్వానించినప్పుడు ఆయన లోపల వస్తారు. లోపల వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రభువా ఇది నేను చూసుకో, ప్రభువా అది చూసుకో, అన్ని చోటు ఇస్తాం. కానీ ఏదో ఒక రూమ్, ఏదో ఒక భాగము మనకని ఉంచుకుంటాం. ఈయనకని ఒక రూమ్ ఉందండి, మీరు పోయి చూడాలి. జోక్ చెప్తున్నాను. ఆయన అది రూమ్ చక్కగా డెకరేట్ చేసుకొని, అందంగా చేసుకొని, ఇంకేమేమో మార్చుకొని తనకి ఇష్టం వచ్చినట్టు ఇదిగా ఉంచుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇది నాకు, ఈ యొక్క పాపం నాది, ఇది మాత్రం దేవుడు క్షమించాలి అంటే దేవుని ఏం చేసేసారు? దూరం చేశారు. ఆయనకు పూర్తి స్థానం ఇవ్వకుండా కొద్ది స్థానము నాకని మీరు ఏదైనా ఉంచుకుంటే దాని మీదనే ఆయన కన్ను ఉంటుంది. అర్థమైందా? ఈ చోటు ఈమె నాకు ఇవ్వలేదు, ఈ ఇంటికి అధికారి నేను కాదు. అది మీరు ఇచ్చే వరకు కూడా అపవాదికి మనం చోటిస్తూ ఉన్నాం. నా జీవితంలో అలాగే దేవునితో నడుస్తున్న అనుభవంలో ఇప్పుడు 30 సంవత్సరం అయిందని, 31 సంవత్సరం అయింది పరిశుద్ధాత్మ పొందుకొని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంకా ఇస్తూనే ఉన్నాను. ప్రభువా ఇది ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను, ఇది నేను చెయ్యను, అది నేను చెయ్యను, నాకని ఒక స్వార్థం అని ఉంది, నాకు అది కూడా వద్దు. నేను అప్పుడు చేస్తాను కాదు, ఇది చేయలేదు, ఇది కన్స్ట్రక్షన్కి అది చేయలేదు, అది చేయలేదు, అది చేయలేదు. నేను అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ దగ్గర ఉంది కదా నా దగ్గర ఇంకేముంది. దేవుడు మాట్లాడాడు ఒకరోజు రాత్రి, నీ కూతురు పెళ్ళికి అని ఇన్ని రోజులు కొద్దిగా 30 సంవత్సరాలు జమ చేసినప్పుడు పెళ్ళి అయిపోయింది. అమ్మ వద్దని పోయింది, డబ్బు వద్దని పోయింది, కట్నం తీసుకొని అన్నారు. వాళ్ళ అల్లుళ్ళ వాళ్ళు కూడా ఇంటి సామాన్లు కూడా మీరు ఏం కొని వద్దు, మేమే కొనుక్కుంటామని చెప్పేసారు. నాకు ఖర్చు మిగిలింది. మనం ఏమనుకుంటాం? ఖర్చు మిగిలింది కదా, మిగిలింది అని అనుకున్నాను. ఇంకా అనుకున్నాను ఆమెకు చేసి ఈ బంగారం, ఈ ఆశ, ఇవన్నీ మా ఫ్యామిలీలో ఎంత పెట్టినాం, బాగానే పెట్టినాం. పెద్ద కూతురుకు అది ఆమె ఏదేదో చేసింది, ఆ కథలన్నీ చెప్పకూడదు. 2 కూతురు మమ్మీ వేసుకోలేరు, వాళ్ళు పెద్ద తులంలో వేసుకుంటే ఇది వెయిట్గా ఉంది. ఈ మంగళసూత్రం చైన్ కూడా తీసి లాకర్లో పెట్టేసింది. ఆమె మమ్మీ నాకు ఇవన్నీ వద్దు మమ్మీ, మీరే నాకు చదువు ఖర్చు పెట్టారు, మీరే పెట్టుకొని సగం కొన్ని ఇక్కడ వదిలేసిపోయింది వద్దని చెప్పి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ దగ్గర ఉంది కదా, ఇస్తారా? ఆలోచిస్తాం కదా, పెళ్ళిళ్ళకి పోతే వేసుకోవాలి, అక్కడికి పోతే వేసుకోవాలి, ఇక్కడికి కావాలి, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు కదా. దేవుడు మాట్లాడాడు, ఏం ఆలోచించాను. నెక్స్ట్ రోజు చెక్ బుక్ తీసాను, డబ్బులు రాసి ఇచ్చేసాను. ఇంకా అనుకున్నాను, మనిషిని పిలిచి బంగారము ఇచ్చి అమ్మేయండి తీసేసి పైన కప్పు వేసేసినాం. కప్పు వేసినది మొత్తం నేను ఇచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏది నాదని మీరు పెట్టుకుంటారో, అది బంగారం గురించి మాత్రం నేను అనట్లేదు. ఏదో ఒక స్వార్థం మనకు ఉంటుంది, ఏదో ఒక పాపం మనలో ఉంటుంది. మనం అనుకుంటాం, ఓ దేవుని కోసం ఇంత చేస్తున్నాను, ఇంత నాకు క్షమించడా? ఆ అంతనే ఆయనకు కావాలి. ఆ అంతలోనే మిమ్మల్ని శోధిస్తాడు. ఇంకా ఎప్పుడు దాకా అంటే మీరు శూన్యమైపోయి, ప్రభువా నాది ఏది కాదు ప్రభువా, సర్వము నీదే. పాడుతాం, సర్వం యేసయ్యా, సర్వము కాదు. అలా ఇచ్చినప్పుడే అది ప్రతిష్ఠించబడిన ఆలయముగా మారుతుంది. దేవుడు ఆపమన్నాడని టైం చూస్తున్నా చూడండి, కరెక్ట్గా 1:1 దేవుడు నాతో మాట్లాడినప్పుడు అలాగే ఉండదు, ఖచ్చితంగా టైంలో మాట్లాడతాడు. ముగించండి. ఇప్పుడు ముగించాను మెసేజ్. ఇప్పుడు మీ చేతిలో ఉంది మీ శరీరం.
ఈ శరీరంగా దేవాలయంగా మార్చడం, రోజు రోజునకు రూపాంతరం పొందాలని వాక్యంలో ఉంది. ఆ రూపాంతరం అంటే ఆంతర్యం అనేది సాంస్క్రిట్ వర్డ్ అండి. ఆంతర్యామి అంటారు. అంటే లోపల ఉన్న మీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసి రోజు రోజుకి ఎంతగా దేవునికి మీరు లోబడ్డం ప్రారంభిస్తారో మీ జీవితం అందంగా మారుతుందండి. మీకు బాధ లేదు, శ్రమ లేదు, ఇరుకు లేదు. ఎవరు నిందించినా ఒక్కరోజు ఏడుస్తారేమో, పోనీ నాకు దేవుడు ఉన్నాడు, పోనీ నాకు అది ఉంది, పోనీ నాకు ఇది ఉంది అని చెప్పిన ఒక ధైర్యము మీకు వస్తుంది. నాకు శరీరంలో బలం లేదు, అక్కడ చెప్పులు చెప్పాను ఇంత ఇసుక ఉంటే చాలు నా కాళ్ళు లోపల వెళ్ళిపోతుంది. అంత మెత్తటి కాళ్ళు కింద చర్మం మాత్రమే ఉంది, ఫ్లెష్ ఏంటి మాంసం లేదు. అంత బలహీనమైన శరీరం. కానీ దేవుని కన్నా నిలబడినప్పుడు ఎలా బలపరుస్తాడో నాకు తెలియదు. భోజనం లేకున్నా, నిద్ర లేకున్నా అలా పోతూనే ఉంటాను. దీనికి కారణం ఎందుకు తెలుసా? ఆయన లోపల నుండి ఏల్చున్నాడు కనుక. ఈ మట్టి శరీరం ప్రయోజనం లేనిది. ఇప్పుడు దేవుడు తీసుకుంటే నెక్స్ట్ మినిట్ ఏంటండి? ఈ శరీరం వేస్ట్. కానీ ఈ లోపల ఉన్న ఆత్మ ఉంది చూడండి, అది దేవునితో పాటు యుగ యుగాలు నివసించడానికి దేవుని సన్నిధి చేరుతుందండి. ఇక్కడ మీరు దేవాలయంగా ఉంటారు, అక్కడ పోయిన తర్వాత కూడా ఆయన దేవాలయంలో మనం కూర్చోబెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అని ఏదైనా ఉందా? ప్రార్థన చేయాలన్నా? అదే ఎవరికి చేయబెట్టను, ఇంకా కరోనా వేరేనా. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఎవరెవరికి స్వస్థత కావాలనో మీరు అడగాలి. ప్రభువా నన్ను ముట్టమని అడగాలి. ఈ వాక్యంలో ఉన్న శక్తి, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తున్న శక్తి, ఇవి మీ మీదికి దిగి వచ్చి, ఒకవేళ మీకు స్వస్థత కావాలంటే మీరు అడగాలి, ప్రభువా నన్ను ముట్టి స్వస్థపరచుమని. నా చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏముంది? గాయమే ఉంది కదా, బలహీనమైన శరీరం ఇది. కానీ దేవుని ఆత్మ ఉన్నాడు. నేను కూడా త్వరగా బయలుదేరాలి, ఎందుకంటే 3 గంటలకైనా అక్కడ ఉండాలి నేను ఇంట్లో. సరే, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం తండ్రి. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయండి. ప్రభు, నన్ను నా శరీరమును నీకు సమర్పిస్తూ ఉన్నాను. చెప్పండి, నన్నును నా శరీరమును నీకు సమర్పిస్తూ ఉన్నాను. నీ దేవాలయంగా నా శరీరమును మార్చండి. నీ దేవాలయంగా నా శరీరమును మార్చండి. నాలో ఉన్న లోపము, నాలో ఉన్న పాపము, నేను చెప్పింది అంతా చెప్తూనే ఉండండి. నాలో ఉన్న లోపము, నాలో ఉన్న పాపము, నాలో ఉన్న శాపము, నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్న చెడుతనము అన్నిటినీ తీసివేసి శుభ్రపరిచి పరిశుద్ధంగా మార్చి నీ పరిశుద్ధ ఆలయముగా నా శరీరమును తీర్చిదిద్దండి. ఇప్పుడే నీ చేతికి ప్రభువా నేను సమర్పిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టేసే మైండ్. థ్యాంక్ యూ ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నానండి. నీ బలమైన సన్నిధి ప్రభువా, నీ బలమైన అభిషేకము తండ్రి ప్రతి ఒక్కరి మీద కృపరించమని ప్రార్థిస్తున్నాను. దేవుని బలమైన శక్తి, దేవుని బలమైన ప్రభావము మీ ప్రతి ఒక్కరి మీద దిగి వస్తుంది ఈ సమయంలో. దేవుని బలమైన శక్తి దిగి వస్తుంది ఈ సమయంలో. లార్డ్, ఐ ప్రే ఫిల్ యువర్ పీపుల్ లార్డ్. నింపండి ప్రభువా, ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించండి తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి నీ ప్రతి ఒక్కరి మీద దిగి వస్తుంది ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒకరు నీ ఎడమ చెయ్యి మోచేయిలో మీరు స్వస్థత కావాలని వచ్చారు. ఎవరండి అది? చెయ్యి ఎత్తండి. ఎడమ చెయ్యి మోచేయిలో, కుడి చెయ్యి కాదు, ఎడమ చెయ్యి మోచేయిలో ఎవరో బాధతో వచ్చారు. మీరమ్మా చెయ్యి ఎత్తారు, మీరేనా? ఇంకొకరు మీ వీపులో ఉన్న వెన్నుపూస, మీరా బ్రదర్? వీపులో ఉన్న వెన్నుపూసను కూడా దేవుడు తాకడం నేను చూస్తూ ఉన్నాను. ఈ ఎడమ చెయ్యి, ఈ వెన్నుపూస 2 భాగమును కూడా ఇప్పుడే ప్రభు ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మీకు ఎక్కడెక్కడ అవస్థ ఉందో ఒక చెయ్యి ఉంచుకోండి, కన్ను తెరవద్దు.
మీకు ఎక్కడెక్కడ అవస్థ ఉందో ఒక చేయి ఉంచుకోండి, ఇంకొక చేయి ఆకాశం వైపు చాపండి. ప్రభు నన్ను ముట్టుము. ఒకవేళ మీరు చేయి ఉంచలేని చోట్ల ఉంటే మీరు హృదయంలో మీరు చెప్పండి, ప్రభు నాకు ఇక్కడ బాధ ఉంది అని చెప్పండి. ప్రభు ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, విశ్వాసంతో వారి చేయి ఎక్కడెక్కడ ఉంచి ఉన్నారో ప్రభు మీ హస్తములో ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి, వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. బలమైన నీ సన్నిధి ప్రతి రోగమును, ప్రతి రుగ్మతలను, ప్రతి వ్యాధిని మీరు పొందిన దెబ్బల చేత మాకు విడుదల గనుక, నీ గాయమును బట్టి మాకు స్వస్థత గనుక ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఐ రెబ్యూక్ ఎవ్రీ సిక్నెస్ లార్డ్. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును యేసు క్రీస్తు నామములో లయపరుస్తున్నాను. ఈ సమయంలో ఈ శరీరాలను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఆ వీపులో ఉన్న నొప్పి, ఆ సహోదరునికి ఉన్న తండ్రి ఆ యొక్క వెన్నుపూసలో ఉన్న నొప్పి, మీరు చూపించిన ఇంకొక సహోదరి ఎడమ చేతిలో ఉన్న నొప్పి, ఇంకా ఎవరో ఒకరు మీ యొక్క కుడి చెవి భాగంను దేవుడు తాకుచున్నాడు. ఆయన తాకి ఉన్నాడు, మీ కుడి చెవిని ముట్టి ఆయన స్వస్థపరుస్తున్నాడు ఈ సమయంలో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి ఒక్కరిని మీరు ముట్టారు. ఈ సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాను. నూతనంగా నిర్మాణం చేయబడుతున్న ఆ మందిరమును కూడా ప్రభువా వారు త్వరగా పూర్తి చేసి దానికి కావలసిన ప్రతి అవసరతలను ప్రభువా మీరే పంపించి మీరే సహాయము చేసి తండ్రి, మీ ఇల్లు కనుక తండ్రి ఈ ఇల్లును వారు కడుతున్నారు ప్రభువా, మీ సమాజ మందిరమును వారు కడుతున్నారు తండ్రి. నీ సన్నిధిని అక్కడ ఉంచమని ప్రభువా, ప్రతి పనిలో మీ హస్తం తోడుంచమని, త్వరగా ప్రతిష్ఠించడానికి కృప చూపించమని తండ్రి. ఈ పరిచర్యను, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఇంకా అనేక నూతనమైన ఆత్మలను ప్రభువా ఇక్కడికి రప్పించమని, ఈ కృపతో ప్రభువా సమస్తమును జరిగించమని, నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. దయచేసి కూర్చోండి.